Hi guys, today we are going to discuss about opportunities for the 10th and 12th class students after that. So 12th అయిన తర్వాత ఎందులో జాయిన్ అవ్వచ్చు, డిఫరెంట్ స్ట్రీమ్స్లో జాయిన్ అవ్వచ్చు. కామర్స్ లైక్ బీకామ్, సిఏ, బీటెక్ వీ దాంట్లో. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ఇన్ సిఏ దాంట్లో టోటల్గా 3 స్టేజెస్ ఉంటాయి. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. ఖర్చు కూడా ఇంజనీరింగ్తో పోల్చుకుంటే తక్కువ అవుతుంది. మొత్తం ఓవరాల్గా ఈ 3 years పీరియడ్ ఇంక్లూడింగ్ ఆర్టికల్స్ మొత్తం 4 to 5 yearsలో మనకు కంప్లీట్ అయిపోతుంది. ఈ పీరియడ్ మొత్తానికి ఫస్ట్ స్టేజ్కి, సెకండ్ స్టేజ్, లాస్ట్ స్టేజ్ మొత్తానికి కలిపి ₹1,00,000 మెయిన్ ఇన్స్టిట్యూట్ కట్టాల్సింది ఉంటుంది. మనం ఏదైనా సెల్ఫ్ స్టడీ చేసుకుంటే ఎక్స్ట్రా కట్ అవసరం లేదు. ఇఫ్ యూ గో ఫర్ ఎనీ ట్రైనింగ్, కోచింగ్, దట్ డిపెండ్ అపాన్ ఇన్స్టిట్యూట్ వాట్ వీ చూస్. 1,00,000 నుంచి 2,00,000 అట్లా ఉంటుంది. అదే కంపారిటివ్ టు ఇంజనీరింగ్ చూసుకుంటే ఇంజనీరింగ్కి 1 yearకి నార్మల్ కాలేజ్కి, హైయర్ కాలేజ్కి 1.5 నుంచి 3 lakhs అవుతుంది. సో 4 yearsకి ఆన్ అండ్ యావరేజ్ 2 lakhs అని వేసుకుంటే సో మనకి అరౌండ్ 8 lakhs అవుతుంది. సో ఇంట్లో ఫైనాన్షియల్గా చేయగలం, పర్వాలేదన్నా అది చూస్ చేసుకోవచ్చు. లేదు సిఏ ఇంట్రెస్టే ఉంది, సిఏ చదవగలం, సిఏ కష్టం అంటారు, కానీ ప్రాపర్ ప్లాన్, ప్రాపర్ ఎగ్జిక్యూషన్ చేస్తే సిఏ కూడా ఈజీయే. మోర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఎనీథింగ్ ఎల్స్ రిక్వైర్డ్, యూ కెన్ పింగ్, I can help you. Please share, subscribe and comment on my videos.